హలో బాయ్స్. ఈరోజు మనం ఫ్రేగ్రెన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. మోస్ట్లీ మనం బండి మీద వెళ్ళినప్పుడు ఫ్రేగ్రెన్సెస్ యూజ్ చేస్తాం. జనరల్గా ఇంట్లో స్ప్రే చేసుకొని బైక్ పైన ట్రావెల్ చేస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, బైక్ పైన ట్రావెల్ చేస్తే మన ఫ్రేగ్రెన్స్ తొందరగా ఫేడ్ అయిపోతుంది. అది ఎందుకు అంటే మన ఫ్రేగ్రెన్స్లో మనకి టాప్ నోట్, మిడ్ నోట్, బేస్ నోట్స్లో డిఫరెంట్ నోట్స్ ఉంటాయి. సో ఆ ఫ్రేగ్రెన్స్ ఆయిల్స్ మనకి గాలి వేగానికి మన ఆయిల్ తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది. ఎండ వేడికి, గాలికి ఆయిల్స్ తొందరగా ఎవాపరేట్ అయిపోతాయి. సో మనం డెస్టినేషన్ రీచ్ అయ్యేసరికి మన ఫ్రేగ్రెన్స్ ఫేడ్ అయిపోతుంది, లేదా తొందరగా బేస్ నోట్కి వెళ్ళిపోతుంది. బేస్ నోట్స్ కొంత హెవీగా ఉంటాయి, టాప్ నోట్స్ అండ్ మిడ్ నోట్స్ కొంత లైట్గా ఉంటాయి. సో ఎంటైర్ ఫ్రేగ్రెన్స్ ప్రొఫైల్ అలా క్రియేట్ చేస్తారు. సో మనకు తొందరగా యాక్చువల్లీ మనం వేర్ చేసినప్పుడు కూడా మనకి ఫస్ట్ 1 hour ఒకలాగా, సెకండ్ 1 hourలో కొంత డిఫరెంట్గా, అండ్ ఒక 4 hours తర్వాత ఇంకొంత డిఫరెంట్గా మనకి ఫ్రేగ్రెన్సెస్ ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ బికాస్ టాప్ నోట్, మిడ్ నోట్ అండ్ బేస్ నోట్. బట్ మనం బైక్ పైన ట్రావెల్ చేస్తే ఆ ట్రాన్సిషన్ మనం డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకే అయిపోద్ది, అండ్ మనకు ఓన్లీ బేస్ నోటే వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి లీనియర్ ఫ్రేగ్రెన్సెస్ అనుకోండి, బేస్ నోట్, టాప్ నోట్ ఇవి ఏమి ఉండవు, మొత్తం ఒకటేలాగా ఉంటుంది. లైక్ డియోస్ లాంటివి తొందరగా ఫేడ్ అయిపోతాయి. ఇంకా డిఓసి ఇలాంటివి అయితే ఓన్లీ టాప్ నోటే ఉంటుంది, దాంట్లో ఏం బేస్ నోట్స్ ఉండవు. సో లీనియర్ ఫ్రేగ్రెన్సెస్ అంటాం కానీ. సో అట్లాంటివి అయితే ఇంకా ఈజీగా ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటాయి. సో ఈ ఫేడ్ అయిపోయేదానికి మనకి ఏదైనా హ్యాక్ ఉందా, లైక్ ఎలా మనం దీన్ని ఆపొచ్చా అంటే, ఎస్, దెర్ ఈస్ అ హ్యాక్. వన్ ఈజ్ లైక్ మనం ఈజియెస్ట్ వే మనం జాకెట్స్ ఆర్ విండ్ షీటర్స్ వేసుకోవచ్చు. బట్ దీనికన్నా ఒక ప్రో టిప్ ఉంది విచ్ వర్క్స్ వెరీ వెల్. సో దట్ ఈస్ డీకెండింగ్. మనము మీరు ఇలా చూస్తే ఇట్లాంటి చిన్న ఎంటీ బాటిల్స్ మీకు ఆన్లైన్లో, అమెజాన్లో దొరుకుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ అన్ ఎంటీ బాటిల్. ఐ మీన్ నేను కొంత ఫిల్ చేసిన దీంట్లో, బట్ ఇట్లాంటివి సేమ్ ఎంటీ బాటిల్స్ దొరుకుతాయి. దీనికి పైన స్ప్రేయర్ కూడా ఉంటుంది. సో ఇట్లాంటి ఎంటీ బాటిల్స్ని మనం తీసుకొని మన రియల్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది కదా, ఇలా మనకు ఓపెన్ చేసుకోవచ్చు స్ప్రేయర్ని. స్ప్రేయర్ని ఓపెన్ చేసి మనం సింపుల్గా మన ఫ్రేగ్రెన్స్ తీసుకొని దీంట్లో స్ప్రే చేయవచ్చు. ఇలా ఈజీగా స్ప్రే చేయవచ్చు. లేదా ఇంకా ప్రోటిప్ కావాలంటే, మనకు ఇది ఇంకా క్లీన్గా చేయాలి, నీట్గా చేయాలంటే మనకి ఫనెల్స్ కూడా దొరుకుతాయి. సో ఇది చూడండి, ఇలా ఫనెల్స్ కూడా దొరుకుతాయి అమెజాన్లో. చాలా తక్కువ ప్రైస్ ఉంటాయి ఇవి. ఏ పర్ఫ్యూమ్కైనా ఇది మనం పైన క్యాప్ తీయగలుగుతాం మ్యాక్సిమం, అండ్ ఇది చాలా మ్యాక్సిమం పర్ఫ్యూమ్స్కి సెట్ అవుతుంది కూడా. సో దాన్ని ఇలా పెట్టేసి మనం దీంట్లో డీకెన్ బాటిల్లో పెట్టి అగైన్ మనం స్ప్రే చేస్తే ఇలా నీట్గా దీంట్లో ఫిల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఫిల్ చేసిన తర్వాత మనకి ఈ పెద్ద బాటిల్ది ఒక చిన్న బాటిల్ ఉంది. సో దీనిలో మనకు శాంపుల్ ఉంది. సో దీన్ని మనం జనరల్గా డీకెండ్ అంటాం, ప్రాసెస్ని డీకెండింగ్ అంటాం. సో ఈ డీకెండ్ బాటిల్ మన దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇంట్లో స్ప్రే చేసుకోనక్కర్లా, డెస్టినేషన్ రీచ్ అయినాక కూడా స్ప్రే చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ ఫ్రేగ్రెన్స్ ఇచ్చే అనుభూతిని పూర్తిగా పొందగలుగుతాం. ఓకే, ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, రైట్? లైక్ టాప్ నోట్స్, మిడ్ నోట్, బేస్ నోట్స్ ఎండ్కి వచ్చేసరికి ఒక పౌడరీ ఫీల్గా ఇలా అవుతూ ఉంటాయి. సో టాప్లో కొంత ఫ్రెష్గా వస్తూ ఉంటాయి. సో అదొక ట్రాన్సిషన్. సో దాన్ని మనం పూర్తిగా అనుభవించిన వాళ్ళం అవుతాం. ప్లస్ మనం చాలా వరకు ఫ్రేగ్రెన్స్ కూడా సేవ్ చేయొచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు మనం డెస్టినేషన్ రీచ్ అయ్యాక స్ప్రే చేస్తున్నాం కాబట్టి కొంత తక్కువ స్ప్రే చేసినా సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ తక్కువ స్ప్రే చేయాలి కూడా. ఎక్కువ స్ప్రే చేస్తే మనం డెస్టినేషన్కి ఆల్రెడీ రీచ్ అయ్యాం, మనం కలవాల్సిన వాళ్ళని కలుస్తాం కాబట్టి వాళ్ళకి చాలా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకు తక్కువ స్ప్రే చేసినా, ఒక 2-3 స్ప్రేస్ చేసినా మనకి సరిపోతుంది. అదే ఇంటి దగ్గర అయితే చాలా స్ప్రే చేయాల్సి ఉంటుంది. సో దిస్ డీకెండింగ్ అండ్ మెయింటైనింగ్ ద డీకెండ్స్ ఈజ్ అ ప్రో టిప్, ఐ వుడ్ సే. ఇది మీరు పాకెట్లో కానీ, బ్యాగ్లో కానీ ఎక్కడైనా తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే, లాట్ ఆఫ్ నాలెడ్జ్. లెట్స్ కమ్ టు ది రియల్ టాపిక్. హీరో ఆఫ్ దిస్ వీడియో ఇస్ this fragrance. So this is, if you can see, Latafa Fakar Men. So this is a very beautiful fragrance, Latafa brand nundi.
So Latafa is, I think you can see this image, see this in the camera. So this is very beautiful bottle and presentation chala bagundi, like cap is also very heavy and sprayer is also good. సో ఈ ఫ్రేగ్రెన్స్ లతాఫా బ్రాండ్ది. సో లతాఫా ఇస్ అన్ యూఏఈ బ్రాండ్. మనకు జనరల్గా యూఏఈ బ్రాండ్స్ అనగానే ఊద్ బేస్డ్ ఫ్రేగ్రెన్సెస్ అని అనుకుంటాము, బట్ అదే కాదు. ఇప్పుడు యూఏఈ బ్రాండ్స్ అన్నీ చాలా ఐ మీన్ సక్సెస్ అయిన యూఏఈ బ్రాండ్స్ అన్నీ ఏం చేస్తున్నాయంటే మనకి పాపులర్ ఫ్రెంచ్ ఫ్రేగ్రెన్సెస్ని మైండ్ బ్లోయింగ్ క్లోన్స్ తయారు చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 90% సిమిలర్గా ఉండే ఫ్రెంచ్ పర్ఫ్యూమ్స్ ఏవైతే పాపులర్ అవుతాయో వాటి క్లోన్స్ తయారు చేస్తూ ఉంటారు వీళ్ళు. సో లతాఫా ఫకమెన్ ఈజ్ ఆల్సో వన్ సచ్ ఫ్రేగ్రెన్స్. సో YSL Y fragrance ది క్లోన్ ఇది. సో YSL Y is very popular fragrance in the French community. So even in US it is very famous. So దాని క్లోనే ఈ పర్ఫ్యూమ్. సో దాని ప్రైస్ ఆల్మోస్ట్ 15,000 to 20,000 ఉంటుంది. సో దానికి ఎగ్జాక్ట్ రిప్లికా క్లోన్ వీల్ క్రియేట్ చేస్తారు. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ క్లోన్స్. సో దిస్ ఈస్ వన్ సచ్ క్లోన్. సో ఇది మనకి మార్కెట్లో ఈజీగా 2000 నుంచి 2500 వరకే దొరికిపోతూ ఉంటుంది. సో లెట్స్ టాక్ అబౌట్ హౌ దిస్ స్మెల్స్ అండ్ మీకు స్ప్రేయర్ కూడా చూపెడతా ఎలా స్ప్రేయర్ ఉందో. సో యూ కెన్ సీ ద ఇమేజ్, యూ కెన్ సీ హియర్. సో దిస్ ఈస్ హౌ ద స్ప్రేయర్ is. Sprayer is also good, decent, I would say. When it comes to smell, it is very pleasant, very luxurious, and very pleasant. So ఇది YSL Y the clone. So on the top notes you will immediately smell that soapy vibe. మీకు గ్రీన్ యాపిల్ కంబైన్ విత్ బర్గమాట్, ఆ తీపి పులుపు ఎట్ ద సేమ్ టైం వస్తూ ఉంటాయి. అండ్ దీనిలో లావెండర్ ఉంది. లావెండర్ ఇస్ వాట్ దిస్ మేక్స్ ఇట్ సోపీ. ఒక క్లీన్ ఫ్రెష్ అవుట్ ఆఫ్ ద షవర్ కైండ్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ ఇది. లగ్జరియస్ హోటల్స్లో మనకు ప్రొవైడ్ చేసే సోప్స్ లాగా ఉంటుంది ఇది బికాస్ ఆఫ్ దట్ లావెండర్. అండ్ వన్ గుడ్ థింగ్ ఇన్ దిస్ ఫ్రేగ్రెన్స్ ఇస్ మనకి బేస్ నోట్లో టోంకా బీన్ ఉంది. టోంకా బీన్ వల్ల దీనికి కొంత హెవీనెస్ వస్తుంది. అంటే మనకి ఇది గాలిలో స్మెల్ చేసినప్పుడు అంత లైట్ ఫ్రేగ్రెన్స్ లాగా అనిపించదు, కొంత సిరపీగా తీపిగా హెవీగా అనిపిస్తుంది. దానివల్ల దీని లాంజిటివిటీ కూడా పెరిగింది. సో ఇది ఆల్మోస్ట్ 6 to 8 hours easy 6 to 8 hours in AC environments like that. Even in outdoors it is close to 6 to 7 hours easy. On clothes ఇది నెక్స్ట్ డే కూడా మీరు స్మెల్ చేయగలుగుతారు ఆన్ క్లోత్స్ స్ప్రే చేస్తే. సో దిస్ ఈస్ వెరీ పొటెంట్ అండ్ వెరీ స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్. దీని ప్రొజెక్షన్ కూడా ఆల్మోస్ట్ 2 feet వరకు ఉంటుంది. సో ఇట్ ప్రొజెక్ట్స్ వెల్ ఫర్ ఫస్ట్ 1.5 to 2 hours. అండ్ దెన్ ఇది కొంత మైల్డ్గా అవుతుంది. వెన్ ఎవర్ యూ మూవ్ అరౌండ్ యూ విల్ క్యారీ దట్ సెంట్, బ్యూటిఫుల్ సెంట్ బబుల్. మీరు ఎటు జరిగినా మీకు ఆ ఫ్రేగ్రెన్స్ స్మెల్ వస్తూ ఉంటుంది. అట్లీస్ట్ ఫర్ 6 to 7 hours యూ క్యారీ దట్ స్మెల్. చాలా సోపీగా, చాలా బ్యూటిఫుల్ ఫ్రేగ్రెన్స్ ఇది. అండ్ దిస్ స్మెల్స్ వెరీ ప్రీమియం బికాస్ ఇది YSL Y ది క్లోన్ కాబట్టి. సో దట్ YSL Y ఈజ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 20,000. And this you are getting it for 2,000, 2,500. In different websites we have different rates, but yeah, it's close to 2,000, 2,500 వరకు మీకు వచ్చేస్తుంది ఇది ఫ్రేగ్రెన్స్. అండ్ టోంకా బీన్ అండ్ వెటివర్ ప్లేస్, ఐ మీన్ ఇట్ హ్యావ్ వెటివర్ యాక్చువల్లీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. దట్ మేక్స్ ఇట్ కొంత షార్ప్నెస్ అంతా మైల్డ్గా చేసి అదొక నటీ ఎర్తీ గ్రీనిష్ టైప్లో ఉంటుంది వెటివర్ అంటే, మీకు తెలిసే ఉంటుంది. సో వెటివర్ నోట్స్ కూడా చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది దీనిలో. సో దిస్ ఈస్ వెరీ రాయల్ ఫ్రేగ్రెన్స్. సో హూ కెన్ వేర్ దిస్? Anybody can wear this mostly, but for office wear it suits a lot. People who are about 25 and all, so this suits a lot for daily office going people. So this is very good. I would say ఇది blind buy, but నేను ఆల్మోస్ట్ I'll recommend for Decant. సో మనం ఎలాగైతే Decant చేసామో, సో ఇలాగే Decants మనకి ఆన్లైన్ వెబ్సైట్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ వెబ్సైట్స్, perfume selling websites where they'll provide decants. సో నేనేమంటా అంటే 8 ml 10 ml decant కొనుక్కోండి. మీరు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో యూజ్ చేయండి, డిఫరెంట్ అకేషన్స్కి యూజ్ చేయండి. అండ్ దెన్ ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్స్ యువర్ థింగ్, దెన్ go for it. But it is mass pleasing and you can blind buy this.
but yeah, it is always better to um, take the decant, experience it, and if you feel it suits you, then go for the full bottle. So that's all about this Fakaman fragrance. It is really really good. uh, and yeah, that's it about today's టాపిక్. సో మీరు ఇలానే మనం చాలా ఫ్రేగ్రెన్సెస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో మీకు మీ పర్సనాలిటీకి తగ్గట్టుగా మీ సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్ మీకు దొరికేంత వరకు మన జర్నీని ఇలాగే కొనసాగిద్దాం. వింటర్ ఫ్రేగ్రెన్సెస్, సమ్మర్ ఫ్రేగ్రెన్సెస్, చాలా ఫ్రేగ్రెన్సెస్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ ఛానల్లో. అండ్ మీకు చాలా నోట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ లైక్ రూకస్ అండ్ పచూలి, ఇలాంటి మన దగ్గర ఆయిల్స్ కూడా ఉన్నాయి. సో నేను మీకు అవి ఆయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్, ట్రస్ట్ మీ. లైక్ మీకు మీ సిగ్నేచర్ ప్రొఫైల్ సెంట్ దొరికేంత వరకు లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. బై బై.